ఏంటి ఈ ప్రెసిడెంట్ ఇంకా రావట్లేదు, పంచాయతీ టైం అయిపోతుంది, ఎక్కడున్నాడు? ఈ ప్రెసిడెంట్ గారు ఎప్పుడు వస్తాడు రా బాబా? నాది నాది ప్రెసిడెంట్ గారు రాని ఈ మామిడికాయ గోలు తెలిసేద్దరు. ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు ఎరా గొడిగేదిరా? ఇదిగోండి, నీకెట్టుకున్నా మరి నాకేదిరా? మీరు తెల్లగొన్నారు కండి, నేను నల్లగొన్నాను కండి, ఇంకా నల్లబడిపోతానండి. ప్రెసిడెంట్ అంటే గౌరవం కూడా లేదు కదరా. సర్లే పద. ఏంట్రా నువ్వు కూర్చున్నావు? బాబా మీకు కూర్చోంది అనుకున్నానండి. ప్రెసిడెంట్ నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నారా? దండాలయ్యా దండాలయ్యా. మీ సమస్య ఏంటో చెప్పండి రా. అయ్యారు సార్ అండి ఊడిపోతుందా? మోరదే నువ్వా పనోడు నేనా పనోడు రా. ఏంట్రా నువ్వు? ఏంట్రా మీ సమస్య? మీరేనండి, అదే మీరే కనిపెట్టాలండి. ఈ పంచాయతీ కారణమైన ఎలా ఎవడరా? అయ్యో మీరేనండి. అంటే మీరే ఎవరో కనుక్కొని చెప్పాలయ్యా. సరే నీ సమస్య ఏంటి చెప్పు. నైట్ అయ్యేసరికి మా ఇల్లు లైట్లు వెలగట్లేదండి. ఎందుకని ఇది ఆరిపేసేది ఇడే కదా. ఆ విషయం ఇప్పుడు చెప్పాలా? మరి నా జీతం సర్లే పెంచుతానులే. ఈ అమ్మ ఏదో బ్లాక్ మెయిల్ అయిపోయి, అందుకే సందులో తిరగకూడదు నైట్ అయితే. అయ్యా నా సమస్య తీర్చండి అయ్యా. సర్లే నువ్వు ఇబ్బంది పడకుండా లేంతల పురమెత్తానులే. అయ్యా మీరు దేవుడయ్యా. నైట్ వచ్చేది మీ ఇంటికి వెళ్తే నువ్వే చంపేతాయండి. ఆ మ్యాటర్ ఇప్పుడు అవసరం ఉండవా? రే నీ సమస్య ఏంటో చెప్పరా. అంటే అయ్యగారు 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 ఆడేదో ప్రాబ్లం చూపిస్తండి అంటారంటే ఆంబూతులాగా. ఓరాడు అమ్మాయి అదే సమస్య. ఎరా ఇడుగు అండర్వేర్ కొని పెట్టరా. జీతమే సరిగా మరి నేను అక్కడ తెచ్చాను అండర్వేర్కి, అది ఇవ్వాలేక. నేను వాడేది ఈడిది ఈడిదిస్తా అంటే అండర్వేర్. ఒరే సర్లే ఇవ్వకరా నువ్వు. అలాగన్నారు పోంది, నా అండర్వేర్ ఇచ్చామన్నారు. సర్లే నీకు గోసుకొట్టు కని పెడతాను కానీ నువ్వు వెళ్ళు. ఇదేంటి ఏదో తెచ్చి తినే అంటున్నాడా? ఫోటోనా పెడితే బాగున్నా. నాదే 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 కొట్టుకోకండి రా. సమస్య ఏంటో చెప్పండి రా. నాదే 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 ఒరే సమస్య ఏంటో చెప్పండి. ఒరే కొట్టుకోకుండా సమస్య ఏంటో చెప్పండి రా. ప్రెసిడెంట్ గారు, నేను ఇంత కష్టపడి చెట్టు ఎక్కి కాయ కోసి బీడదంటండి. ప్రెసిడెంట్ గారు ఈ చెట్టు ఎక్కుతుంటే పైకి నేను కింద ఎవడు రాకుండా కాపలా కాచానండి. ఈ కాయ నాకే తగ్గాలి. సరే ఆ మామిడికి ఇటు ఉండరా. ఈ అమ్మ మామిడికి బాగానే పనండి. ఒరే తీసుకెళ్ళి మీ అమ్మగారికి ఇచ్చారు. బాగానే పని అయింది, అమ్మగారికి ఇచ్చి మార్కులు కొట్టేస్తాను. అదేంటయ్యా మాడిగా తీసుకున్నారు? వెళ్ళి ఇంకో 2 మామిడికాయలు కోసుకురండి. అప్పుడు తేలుతా మీ తగు ఏంటో. మామిడికాయలు పచ్చడి పని అయితే కానీ ప్యాను శుభ్రంగా సగం సగం కోసుకున్నా బాగుండ్రా బాబు, అనవసరంగా ఈడు తప్పు. సర్లే గాని నువ్వు చెట్టు ఎక్కువ, నేను కింద కాపలాగా వస్తాను ఎవడు రాకుండా. అమ్మ ఊర్లో సంవత్సరాన్ని తీరిపోయి యారా కొడుకు నాకెట్టో ద్రాక్ష పూలు తెచ్చి తినేసావు. మామిడికి మా పిల్లని కొమ్మంటే తినేస్తాం. ఏంటంటే మా పిల్లని ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడేసావు. ఏంట్రా ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? బాబాయ్ బాబు అయ్యా, అమ్మగారు ఇచ్చిన అయితే నల్లండి. మీరు ఇందులో ముందు కలిపితే మీరు చచ్చిపోతే అమ్మగారు ఏమైపోతారా? నువ్వు చూసుకుంటావు కదా దగ్గరుండి, బాగా చూసుకుంటున్నావు కదా అన్ని. కొంత కోసుడి తెలుసులేండి. ఏ వినపడుతుంది? నేను పడాలనే అన్నాను. వీడికి అనవసరంగా నా సీక్రెట్లన్నీ చెప్పేసాను. బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోయింది వీడి దగ్గర. యా ఆడ నీ గురించి వస్తున్నాడు. ఆయన కూడా ఏదో మెల్లెట్టే పంపించాను. అబ్బో ఈడొస్తున్నాడేంటి? ఈడు పంచాయతీ ఇప్పుడు ఎప్పుడే తెమల్లో పార్ట్ 2లో తీయాలి. ఉందడిగి వీడికి ఉందా పార్ట్ 2లో గొప్పడి తగిలేడు. ఉందంటావా? నాకు చూద్దాం.